చీరాల బైపాస్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మంగళవారం ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమాభివృద్ధి సంస్థ చైర్మన్, తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. పార్టీ కార్యాలయం నందు మనకి ముఖ్య అతిథిగా శ్రీ గల్లా నరసింహ యాదవ్ గారు, ఆంధ్రప్రదేశ్ సంక్షేమం మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ గారు మరియు టీడీపీ తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుల వారు మన కార్యాలయాన్ని విచ్చేస్తున్నారు. బీసీ సమస్యల పైన పలు విషయాలు తమతో చర్చిస్తారని వివరించారు. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చూస్తే నేడు ముఖ్యమంత్రిగా విభజన అయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఏ విధంగా అనేక విధాలుగా కూడా ఆనాడు ఎన్టీ రామారావు గారు బీసీలలో ముఖ్యంగా బీసీలందరికీ కుల వృత్తులు చేతి వృత్తులకి ఆదరణ పథకానికి ఈరోజు నూతనంగా కూడా బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించడం గతంలో ఎప్పుడు కూడా జరగల. అదేవిధంగా ఏదైతే బీసీలకు సంబంధించి 789 కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో కేటాయించడం, దాంట్లో కూడా ఏదైతే ఇప్పుడు ఏబిసిడి గ్రూపులు ఉన్నాయో బీసీలో ఆ గ్రూపుల వారీగా కూడా 789 కోట్లని కేటాయించి వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం, వెనుకబడిన వర్గాల యొక్క భవిష్యత్తు కోసం ఈ బడ్జెట్ని కేటాయించే దిశగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా నన్ను యాదవ కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ మొన్ననే మీటింగ్ జరిగింది విజయవాడలో. యాదవ కార్పొరేషన్కి సంబంధించి ఏదైతే ఈ మొట్టమొదటి సమావేశంలో కూడా ఈ యొక్క దీనికి సంబంధించి చూస్తే అజెండాలో కూడా ప్రప్రదంగా కూడా మీ అందరికీ తెలుసు, కలియుగ వెంకటేశ్వర స్వామి మొదటి దర్శన భాగ్యాన్ని కలిగిన యాదవ వంశస్థుడు శరభయ్య యాదవ్ సంబంధించి తిరుమలలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఆయన పేరుతో ఒక పీఠం టీటీడీ ద్వారా ఏర్పాటు చేయాలని కూడా మొదటి సమావేశంలో కూడా నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి పంపడం జరిగింది. అదేవిధంగా మొదటి సమావేశాల్లో ఏదైతే ఈ యొక్క జీవనాధారమైన ఏదైతే పశువుల పెంపకం గురించి కానీ, అదేవిధంగా ఏదైతే మనము పొట్టేలు కానీ మేకలు కానీ ఈ పెంపకాలకు సంబంధించి కానీ 20+1 చొప్పున 2 లక్షల రూపాయలు లోన్లు ఇచ్చే విధంగా అందరికీ యాదవ కుటుంబాలన్నింటికి కూడా దీనిపైన ఆధారపడ్డ వాళ్ళకంతా కూడా నిర్ణయం చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వానికి కోరడం జరిగింది. అదేవిధంగా ఏదైతే యాదవుల్లో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఈ యొక్క చదువుకున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఏ ఐటీకి సంబంధించి ఉద్యోగ నియామకాల్లో కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇచ్చే సబ్సిడీ లోన్లు మీరు చూశారు మొన్న బీసీలకి, అదే అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరికీ కూడా సబ్సిడీ లోన్స్ భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వడం జరిగింది, కోట్లాది రూపాయలు. అదేవిధంగా సెకండ్ ఫేజ్ లో ఈ యొక్క బడ్జెట్ ఈ 2025-26కి సంబంధించిన బడ్జెట్ లో కూడా ఈ ఆదరణ పథకం కింద 1000 కోట్లు ప్లస్ 789 కోట్ల రూపాయలని బీసీ వర్గాలకంతా కూడా కేటాయించినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజెప్తూ, పార్టీ మొదటి నుంచి కూడా బీసీలకి రాజకీయంగా కూడా ఈరోజు కొండయ్య గారు ఈ శాసనసభకు ఒక యాదవ బీసీ కులస్తులుగా ఈరోజు ఎమ్మెల్యేగా ఎంపిక చేసిన కార్యక్రమంగా చూసుకుంటే అన్ని వర్గాలలో ముఖ్యంగా అట్టడుగునున్న వర్గాలకు సంబంధించి బీసీలకి అగ్రపీఠం వేసిన చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో, రాబోయే 4 సంవత్సరాల పరిపాలనలో కూడా బీసీ కుటుంబాల జీవితాల్లో వెలుగుని నింపేదానికే ప్రప్రదంగా కూడా ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు చేయడమే కాకుండా నిన్న మొన్న కూడా మీరు చూశారు, చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మత్స్యకారులకు సంబంధించి హాలిడేకి సంబంధించి గతంలో 10,000 రూపాయలు ఇస్తూ ఉండేదాన్ని ఒకేసారి 20,000 డబుల్ చేశారు. అంటే ఈ వర్గాల పట్ల చంద్రబాబు నాయుడు కానీ ఎన్డీఏ కూటమి కానీ ఏ విధంగా స్పందిస్తూ ఉంది, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనే దిశగా ముందుకెళ్తూ ఉందో నిన్న మొన్న జరిగిన ఈ యొక్క దీనికి సంబంధించి తెలుస్తూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కూడా అటు నారా లోకేష్ గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు కేంద్రం నుంచి నరేంద్ర మోడీ ద్వారా వచ్చే కేంద్ర నిధులు కానీ ఇవన్నీ కూడా
ఏ వర్గాలకైతే ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ముఖ్యంగా అట్టడుగున ఉన్న బీసీ వర్గాలకు సంబంధించిన బడ్జెట్లో కేటాయింపులు వాళ్ళకి ఏ విధంగా ఖర్చు పెట్టాలి, వాళ్ళు ఇప్పుడు స్థితి ఏ విధంగా ఉంది అనే దీనిపైన కూడా డేటా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలహీన వర్గాలకు సంబంధించి పేదలకు సంబంధించి సుమారు ఒక 20% ఎవరైతే అట్టడుగున ఉన్నారో వాళ్ళందరి డేటా కూడా కలెక్ట్ చేసి వాళ్ళని ఏ విధంగా ప్రభుత్వ పరంగా కూడా ఆదుకోవాలో దానికి నిర్దిష్టంగా కూడా ప్రణాళికాబద్ధంగా కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా పార్టీని నమ్ముకున్న చరిత్ర, బీసీలు ముఖ్యంగా యాదవులకు సంబంధించి మనం చూస్తే అటు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మీరు చూస్తే అనేక మంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే రాజకీయంగా బీసీ వర్గాలన్నిటికి కూడా ఇటు 2 విభజనైన రాష్ట్రం అయినా కూడా ఉమ్మడి రాష్ట్రంలో అనేకమైన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా రిజర్వేషన్స్ మొన్న కూడా చూస్తే ఈ మార్కెట్ కమిటీ సంబంధించి కూడా రిజర్వేషన్ ప్రక్రియ పెట్టి అందరికీ సమానంగా ఎస్సీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ అదేవిధంగా అగ్రవర్ణాలకు కానీ అందరికీ కూడా ప్రజాస్వామ్యంలో అందరికీ ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం వాళ్ళందరికీ కూడా సముచితమైన న్యాయం జరగాలని దిశగానే ఈరోజు నామినేటెడ్ పోస్టులో కూడా మొన్ననే మా సోదరులు మార్కెట్ కమిటీకి నియామకం జరిగిందంటే ఇవన్నీ కూడా 1-2 లిస్టులో కూడా చూస్తే ఈ రిజర్వేషన్స్ ప్రకారమే ఫస్ట్ టైం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా లేదు. ఇప్పుడు విభజన అయిన తర్వాత ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలందరూ కూడా హర్షాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా పేద వర్గాలు మొన్న ఇచ్చిన సబ్సిడీ లోన్ బట్టి అర్థమవుతుంది. ఈ వర్గాలే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలే కాబట్టి ఎస్సీలకు సంబంధించి కూడా ఈ నెల 10వ తారీఖు నుంచి ఆన్లైన్లో సబ్సిడీ లోన్స్కి అప్లై చేసుకోమని చెప్పాం. రేపు నెల 10 వరకు కూడా గడువు ఉంది. కాబట్టి ఎస్సీ బిడ్డలు కూడా చదువుకున్న బిడ్డలు కానీ నిరుద్యోగ యువత కానీ ఆన్లైన్లో మీ యొక్క దీన్ని గాన మీరు అప్లై చేసుకుంటే మీరు తగిన విధంగా కూడా మీరు కోరుకున్న విధంగా ప్రభుత్వ పరంగా కూడా సబ్సిడీ లోన్స్ ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఎస్సీ వర్గాలన్నీ కూడా బిడ్డలందరూ కూడా ఉపయోగించుకోవాలని సందర్భంగా కూడా కోరుతూ, ఎందుకు చెప్తున్నానంటే పార్టీ ఆవిర్భావం ఎన్టీ రామారావు యొక్క పార్టీ ప్రారంభించిన నాటి ఏ ప్రక్రియ అయితే తీసుకున్నారో, ఏ ఆలోచనతో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించబడిందో ఆ వర్గాలకు న్యాయం చేసే దిశగా ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నరేంద్ర మోడీ కానీ ఈ రాష్ట్రంలో అనేక కేంద్రం నుంచి వచ్చే నిధులు కావచ్చు, రాష్ట్రంలో వస్తున్న బడ్జెట్లో అంతకుముందు సంఖ్యలు చూపించేవాళ్ళు, ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. గతంలో చూస్తే కార్పొరేషన్స్ చాలా కుల కార్పొరేషన్లు వేశారు, ఎక్కడ కూడా బడ్జెట్ కేటాయింపులు జరగల. కనీసం వాళ్ళ మీటింగ్ మనపై నేను చూస్తే ఒక్క అజెండా కూడా రూపకల్పన చేసిన దాఖలా లేవు గతంలో. ఫస్ట్ టైము నేను వెళ్ళినాక చెప్పాను క్లారిటీగా, ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న నిధుల్ని ఏ విధంగా ఆ వర్గాలకు ఖర్చు పెట్టాలో ఒక పద్ధతి ప్రకారం, ఒక ఏదైతే మ్యాండేట్ ప్రకారం ఈ యొక్క సమావేశం నిర్వహించి ఆ తీర్మానాల రూపంగా తీసుకొని దీంట్లో లొసుగులు ఏమన్నా ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ఆ వర్గాలు మెచ్చుకునే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మెప్పు పొందే విధంగా వాళ్ళ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు అనుగుణంగా రేపు పరిపాలన అందించాలనే దిశగా ఈరోజు ఫస్ట్ టైం యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా నేను అయినప్పుడు అవన్నీ కూడా 25కి సంబంధించిన తీర్మానాల్ని ఫస్ట్ టైం పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసి దాంట్లో ఇంపార్టెంట్ అయినవి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన దీని గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా దానికి మీ అందరికీ తెలుసు, మేత భూములకు సంబంధించి బ్రిటిష్ కాలానికి ముందు నుంచి ఈ పశువులు కానీ, ఈ గొర్రెలు, మేకపోతులు ఇవన్నీ కూడా మేపుకునేదానికి బ్రిటిష్ కాలానికి ముందే అవి కేటాయించి ఉన్నాయి. అలాంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి. దానిపైన కూడా ఒక మ్యాండేట్ పెట్టుకొని దాన్ని కూడా త్వరగా ఎవరైనా ఆధీనంలో ఉంటే అవన్నీ కూడా ఆ వర్గాలకు సంబంధించి ఇచ్చే విధంగా నిర్ణయం చేయడం జరిగింది ఆ తీర్మాన రూపంలో కూడా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక విధాలుగా కూడా ఈ యొక్క దీనికి సంబంధించి బీసీ వర్గాలు ముఖ్యంగా యాదవులకు సంబంధించి కూడా చాలా తీర్మానాన్ని దాంట్లో పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు యాదవ్ భవనాలు కడతా ఉన్నారు. ఒక 3 చోట్ల తిరుపతి, ఒక 3 ప్రాంతాల్లో భవనాలు వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళు కడుతూ ఉన్నారు యాదవులు. ఆ భవనాలను కంప్లీట్ చేయాలంటే ప్రభుత్వ పరంగా యాదవ్ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఏమి మనం ఇవ్వగలమో దాన్ని ఇచ్చేదానికి కూడా తీర్మాన రూపంగా కూడా అది కూడా తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా అనేక విధాలుగా కూడా ఈ రాష్ట్రంలో పడుతున్న ఇబ్బందులు, హౌసింగ్ పట్టాల విషయంలో కానీ, అదేవిధంగా ఏదైతే ఇళ్ల నిర్మాణంలో కూడా వెనుకబడిన వర్గాలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది.
కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏమంటే, రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు, ముఖ్యంగా యాదవులు, ఈ బీసీలకి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కానీ ప్రతి ఒక్కటి కూడా బడ్జెట్లో కేటాయించిన నిధులు పూర్తిగా వారి కోసమే ఖర్చు చేసే విధంగా కూడా ఈరోజు నిర్ణయం తీసుకొని ముందుకెళ్తూ ఉంది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. కాబట్టి ప్రజలందరూ కూడా, ఈ వర్గాలకు చెందిన ప్రజలందరూ కూడా ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా ఇప్పుడు అడుగులేస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఎన్నికల ముందు హామీ ఇచ్చి నెరవేర్చడమే కాకుండా వాళ్ళ యొక్క ఆకాంక్షకు అనుగుణంగా ఇప్పుడు మళ్ళా కూడా వాళ్ళలో, నేను కూడా యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత 3 ప్రాంతాలు ఉన్నాయి. విశాఖ కానీ, ఈస్ట్ వెస్ట్ కానీ, లేకపోతే మన ఈ జిల్లాలకు సంబంధించి కానీ, అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి అన్ని జిల్లాలు కూడా పర్యటనలకి వెళ్ళేదానికి కూడా ప్రణాళికబద్ధంగా కూడా ముందుకెళ్తా ఉన్నాం. అక్కడ కూడా యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ అయినా కూడా బీసీల్లో మేము పుట్టాం కాబట్టి ఆ బీసీ వర్గాలకంతా కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి చేస్తున్న పథకాలని అవన్నీ కూడా వివరించి, ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు తీసుకొస్తే వారి సూచనలన్నింటి కూడా ప్రభుత్వానికి వారధిగా వ్యవహరించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, దీన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క ఆకాంక్షకు అనుగుణంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించమని కూడా ఈ సందర్భంగా కూడా కోరుకుంటాం.